Hi friends, welcome back to my YouTube channel, and here is a non-spoiler review of the film Tamma starring Rashmika Mandanna, Ayushmann Khurrana in lead role. మూవీ ఎలా ఉందంటే నీరసం వచ్చేసింది, ఏం బాగాలేదు. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఏ చివరి తీసుకెళ్తారో, ఏ చివరి ఎండ్ చేస్తారో, ఎవడుస్తుండు పోతుండు, పెద్దగా ఏం ఎక్కదు. ఉన్నాయి పాయింట్స్ కొన్ని ఉన్నాయి. స్త్రీని కానీ బేడి కానీ యాడ్ చేసిన విధానం బాగానే ఉంది, కానీ బట్ స్టిల్ ఫోర్స్గా అనిపిస్తుంది. చాలానే తీసుకొచ్చి పెట్టారు, బట్ ఫోర్స్డ్ కనెక్షన్ అనిపిస్తుంది మూవీలో. ఇక మూవీలో పాజిటివ్స్ అనుకుంటే రష్మిక మందన్న గారి యాక్టింగ్ కానీ, అండ్ మ్యూజిక్ బాగుంది. ఒక 2-3 సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ బాగా ఇరికిచ్చారు కాబట్టి ఐటమ్ సాంగ్స్ బాగున్నాయి. ఇంకా మూవీలో నెగిటివ్స్ అంటే ఏందో అయ్యా, ఆ బ్రహ్మాస్త్రాన్ని చూసినప్పుడు కూడా ఇట్లే ఫీల్ వచ్చింది. ఇప్పుడు తమ్మని చూసినప్పుడు కూడా సేమ్ ఫీల్ వస్తుంది. అంతా ఆ కలర్ గ్రేడింగ్, అసలు ఆ తీసే విధానం అంతా డిఫరెంట్. అసలు కొంచెం కూడా కనెక్టింగ్ అనిపించదు. అంతా ఎట్లనో ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. అండ్ ఇన్ డెప్త్ రివ్యూకి వస్తే, ట్రిప్కి వచ్చిన ఆయుష్మాన్ ఖురానా పోయి అడవిలో పడి బేతాళులైన మన రష్మిక మందన ఆ జట్టు దొరికాక అక్కడి నుంచి వెళ్ళి ఈమెను తీసుకొని నా అడవి నుంచి బయటకు వచ్చి ఆమెను తీసుకెళ్ళి ఇంటికి తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి ఈయన లైఫ్లో ప్రాబ్లం తెచ్చుకొని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఉన్నాయి కొన్ని హైస్ ఉన్నాయి. ఇంటర్వెల్ చాలా బాగుంటుంది. ఇక క్లైమాక్స్లో ఏదో బ్రహ్మాస్త్రాలు ఏదో ప్రేమతో పోతుంది, ప్రేమతో అన్నిటికీ దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అని ఎట్లా పెడతారో అలాంటిదే తమ్మ క్లైమాక్స్ కూడా అట్లే పెడతారు. పెద్దగా ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఎక్కిస్తూ ఉంటుంది, పర్లేదు అనిపిస్తుంది. రివర్స్ అవుతూ ఉంటుంది సెకండ్ హాఫ్. ఏదో ఎందుకు వస్తుర్రు, ఎవరు పోతుర్రు, ఇదేం అనిపించదు. ఇంకా వరుణ్ ధావన్ గారిది ఒకటి మంచిగా అనిపించింది, బేడియా నుంచి వెళ్ళి మల్టీవర్స్. ఇక మిగతాది మొత్తం తీస్తే అంత స్కిప్పబుల్ అనుకోవచ్చు మూవీ. పెద్ద పోయి టైం బొక్క అనుకోవచ్చు, ఏముండదు. ఓటీటీలు చూసుకున్నా కానీ పెద్దగా అడిగేటోడు ఉండడు. యాక్చువల్ దీన్ని స్కిప్ చేసినా కూడా పెద్దగా అడిగేటోడు ఎవడు ఉండడు. అండ్ మ్యూజిక్ ఒకటి బాగా కొట్టించారు. ఇక రష్మిక మందన గారి మేకోవర్ చాలా బాగుంది. మళ్ళీ దీనికి ఇంకో పాట కూడా ఉందంట. అసలు ఈ పాటే సరిగ్గా ఎక్కదు. మళ్ళీ దీనికి ఇంకో పాట ఎందుకు పెట్టారు ఏమో నాకు తెలీదు. ఏం లేదు, అంతా స్కిప్ చేసుకోవచ్చు. మూవీ పెద్దగా ఏముండదు. థియేటర్లకు పోయి అయితే టైం వేస్ట్. ఓటీటీలు చూసినా కానీ పర్లేదు. ఏదో ఫోర్స్ఫుల్ గిరిగిస్తా, 4 సీన్లు యాడ్ చేస్తా, బాహుబలిని కొట్టేస్తా అని అంటే అవ్వదు. ఇప్పటికీ ఆ బాలీవుడ్కి ఏమైందో, ఇంకా మంచి బ్లాక్ బాస్టర్ కొట్టి చాలా ఏళ్ళైంది. ఇదన్నా హిట్ అది అనుకున్నా, హోప్స్ అయితే పెట్టుకుని అయితే, కానీ డిసప్పాయింట్ అయినా. దీన్ని స్కిప్ చేసినా కానీ పర్లేదు. మూవీ అయితే అంతకేం లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. అండ్ థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. ఇట్స్ మీన్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు రివ్యూస్. Signing off. Bye bye.